మనిషి యొక్క ఆరోగ్యానికి తొలిమెట్టు సురక్షితమైన ఆహారం. మరి హైదరాబాద్లో సురక్షితమైన ఆహారం ప్రజలకి అందుతుందా? గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో 100 రోజులు దాటింది. దాదాపుగా తనిఖీలు జరుగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరు హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేస్తున్నారు, కారణం ఏంటి? చాలా కంప్లైంట్స్ మన దగ్గరికి రెగ్యులర్లీ వచ్చాయి. సో ఈ కంప్లైంట్ పైన ఏదైనా యాక్షన్ చేయాలి అదే ఉద్దేశంతో మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో ఎన్ని కేసెస్ వెలుగులోకి వచ్చాయి? సో గత 100 డేస్ నుంచి ఇది మన హెచ్ ఫాస్ట్ టీమ్ 24/7 రెగ్యులర్గా పని చేస్తుంది. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు వరకు 430+ కేసెస్ మేము బుక్ చేశాము. సో కొంతమంది రెస్టారెంట్ అది చీప్ ఇంగ్రీడియంట్ పర్చేజ్ చేసి దీంట్లో మిక్స్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ కలర్ మిక్స్ చేస్తున్నారు. అక్కడ కిచెన్ కండిషన్ కూడా చాలా అన్హైజీనిక్ ఉంది. నాన్ వెజ్ ప్రోడక్ట్లో ఎస్పెషల్గా నాన్ వెజ్ ప్రోడక్ట్లో చాలామంది అది కులిపోయిన మాంసం. సార్, ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్లో కల్తీ జరుగుతుందా, వెజ్ ఫుడ్లో కల్తీ జరుగుతుందా? కల్తీ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రోడక్ట్లో జరుగుతుంది. సో మన మెయిన్ ఆబ్జర్వేషన్ అంటే లాస్ట్ 3 నెలల నుంచి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి. మనిషి యొక్క ఆరోగ్యానికి తొలిమెట్టు సురక్షితమైన ఆహారం. మరి హైదరాబాద్లో సురక్షితమైన ఆహారం ప్రజలకి అందుతుందా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో 100 రోజులు దాటింది. దాదాపుగా తనిఖీలు జరుగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్లీ FSSAI ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు జరగాలి, కానీ మీరు హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేస్తున్నారు, కారణం ఏంటి? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్లో మన పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది కంప్లైంట్ వచ్చాయి. ఈ రెస్టారెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలామంది కల్తీ ఆహార్ ప్రొడక్షన్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. రెస్టారెంట్ల లోపల మంచి కండిషన్ లేదు, అన్హైజీనిక్ కండిషన్ ఉంది, రోటన్ కూలిపోయిన మాంస్ సేల్ చేస్తున్నారు. చాలా కంప్లైంట్స్ మన దగ్గరికి రెగ్యులర్లీ వచ్చాయి. సో ఈ కంప్లైంట్ పైన ఏదైనా యాక్షన్ చేయాలి అదే ఉద్దేశంతో మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇది ఒక కొత్త యూనిట్ టాస్క్ ఫోర్స్ కింద ఫామ్ చేశాము. ఇది హెచ్ ఫాస్ట్ యూనిట్. హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్. ఈ హెచ్ ఫాస్ట్ టీమ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ హైదరాబాద్ సిటీలో జరుగుతున్నాయా ఈ కల్తీ ఆహార్ పైన నిఘా పెట్టాలి. ఈ కల్తీ ఆహార్ నిర్మూలన కోసం మన కంటిన్యూస్ సర్విలెన్స్, యాక్షన్, క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఈ కల్తీ ఆహార్ ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఇది హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హెచ్ ఫాస్ట్లో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ 3 డిపార్ట్మెంట్ కలిసి పని చేస్తున్నారు. సో ఎన్ని కేసెస్ వెలుగులోకి వచ్చాయి ఇప్పటివరకు? సో గత 100 డేస్ నుంచి ఇది మన హెచ్ ఫాస్ట్ టీమ్ 24/7 రెగ్యులర్గా పని చేస్తుంది. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు వరకు 430+ కేసెస్ మేము బుక్ చేశాము. దీంట్లో 185 క్రిమినల్ కేసెస్ అండ్ అరౌండ్ 250 కేసెస్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేశాము. అలాగే సార్, హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 100 రోజులు దాటింది ఈ తనిఖీలు చేపట్టి. హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ నిర్వహణలో ఏమైనా మార్పు గమనించారా మీరు మీ తనిఖీల తర్వాత, మీ చెకింగ్ తర్వాత? ఎస్, మన ఈ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఫస్ట్ మన ఫోకస్ ఈ బిగ్ ప్లేయర్ పైన పెట్టాము. సో ఎవరైనా ఈ కల్తీ ఆహార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సేలర్స్, హోల్సేలర్స్ వాళ్ళపైన ఇనిషియల్ యాక్షన్ చేశాము. ఇప్పుడే రీసెంట్గా మేము ఈ రెస్టారెంట్ పైన కూడా యాక్షన్ స్టార్ట్ చేశాము. మన హెచ్ ఫాస్ట్ నుంచి మేము ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందరు ప్రజలకి ఇచ్చాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో రెగ్యులర్గా ప్రజల నుంచి చాలా కంప్లైంట్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ రెస్టారెంట్ గురించి, ఫేమస్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్, ఈ హోటల్ చైన్స్ వాళ్ళ గురించి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ కంప్లైంట్లో మెయిన్ సిచ్యువేషన్ అంటే మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, మన హెచ్ ఫాస్ట్ టీమ్ కలిసి
చాలా మంది రెస్టారెంట్లో జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాము. సో దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే అక్కడ చాలా అన్‌హైజీనిక్ కండిషన్ ఉంది అది. సో కొంతమంది రెస్టారెంట్ అది చీప్ ఇంగ్రీడియంట్ పర్చేజ్ చేసి దీంట్లో మిక్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ కలర్ మిక్స్ చేస్తున్నారు. అక్కడ కిచెన్ కండిషన్ కూడా చాలా అన్‌హైజీనిక్ ఉంది. కొన్ని రెస్టారెంట్‌లో చిన్న చిన్న హోటల్‌లో అది కిచెన్ తక్కువ, వాష్‌రూమ్ ఎక్కువ అదే కనిపిస్తుంది. అది చాలా భయంకర సిట్యుయేషన్ కూడా మనకి నోటీస్‌లో వచ్చింది. తర్వాత నాన్ వెజ్ ప్రోడక్ట్‌లో ఎస్పెషల్‌గా నాన్ వెజ్ ప్రోడక్ట్‌లో చాలామంది అది కుళ్ళిపోయిన మాంసం లాంగ్ డేస్ నుంచి అది చికెన్, మటన్ అక్కడ స్టోర్ చేస్తున్నారు. అదే చికెన్, మటన్ మళ్ళీ డిషెస్ కోసం యూజ్ చేస్తున్నారు. అది కూడా నోటీస్‌లో వచ్చింది. అండ్ మెయిన్ అది పన్నీర్ డిష్‌లో కూడా అది ఒకటి మేజర్ వయలేషన్స్ రెస్టారెంట్‌లో జరుగుతుంది అది. సో పన్నీర్ 2 టైప్స్ ఆఫ్ పన్నీర్స్ ఉన్నాయి. ఒకటి మలై పన్నీర్, అది మిల్క్ ఫ్యాట్‌తో ప్రిపేర్ చేస్తారు. అండ్ ఒకటి ఆల్టర్నేటివ్ చీజ్ అనలాగ్, అది పామ్ ఆయిల్ మిక్స్ చేసి మిల్క్‌లో ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నారు. సో హోటల్‌లో మోస్ట్లీ ఇది చీజ్ అనలాగ్ యాజ్ ఎ పన్నీర్ డిష్ సేల్ చేస్తున్నారు. సో అది కూడా వయలేషన్ నోటీస్‌లో వచ్చింది. సో రెగ్యులర్‌గా మన పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్ వస్తున్నాయి. మన హెచ్‌పాస్ టీమ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జీహెచ్ఎంసీ ఆఫీసర్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. వాళ్ళపైన యాక్షన్ కూడా చేస్తున్నాము. అది సార్ యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. హెచ్‌ఫాస్ట్ ఆధ్వర్యంలో ఏ హోటల్స్‌లో అయితే ఆహార కల్తీ బయటపడిందో ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? సో మన ఇక్కడ నేమ్ చెప్పడానికి కరెక్ట్ లేదు. బట్ అన్ని మేజర్ రెస్టారెంట్ చైన్‌లో, తర్వాత మేజర్ రెస్టారెంట్‌లో, హోటల్స్‌లో, తర్వాత ఇది స్ట్రీట్ సైడ్ ఫుడ్ వెండర్స్ అన్ని చోట్ల నుంచి మన దగ్గరికి కంప్లైంట్స్ వచ్చాయండి. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్‌గా అక్కడ పోయి అది అన్ని మొత్తం చెక్ చేయడం, మెటీరియల్ చెక్ చేయడం, హైజీన్ కండిషన్ చెక్ చేయడం, లైసెన్స్ చెక్ చేయడం అన్నీ మొత్తం జరుగుతుంది. సో చట్టం ప్రకారం ఏలాగా వయలేషన్స్ ఉంది ఆ ఈక్వల్ మన పనిష్మెంట్ కూడా ఉన్నాయి. ఇనిషియల్‌గా ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ ఇవ్వడం, లేదా కొన్ని మెటీరియల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఫైన్ చేయడం, సీరియస్ వయలేషన్ ఉంది వాళ్ళపైన క్రిమినల్ కేసు బుక్ చేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం, రకరకాలుగా యాక్షన్స్ మేము ఇంతవరకు చేశాము. మళ్ళీ అదే హోటల్స్‌పై రైడ్స్ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఒకసారి వెళ్లి చెక్ చేశారు, అన్ని నోట్ చేసుకున్నారు. మళ్ళీ ఒక కొన్ని డేస్ తర్వాత వెళ్లి మళ్ళీ చెక్ చేస్తారా? యెస్, ష్యూర్. అది మన ఫస్ట్ టైం అది రేడ్ చేసిన తర్వాత ఏదైనా అబ్జర్వేషన్ అయింది. తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా టైం ఇచ్చాను. నాట్ ఓన్లీ హోటల్, రెస్టారెంట్ బట్ బయటకి వాళ్ళు కూడా ఎవరైనా కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొన్ని టైం ఇవ్వడం జరిగింది అది. సో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ చేయాలి. ఇంప్రూవ్‌మెంట్ చేయలేదు మళ్ళీ సెకండ్ యాక్షన్ ఉంది. ఆ సెకండ్ టైం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది. వాళ్ళ లైసెన్స్, ఫుడ్ బిజినెస్ లైసెన్స్ అన్ని పర్మనెంట్ క్యాన్సిలేషన్ కూడా కోసం కూడా రాస్తాము. ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ నడుస్తుంది బీఫ్ గురించే. చికెన్, మటన్ పేరుతోటి బీఫ్ ఎక్కువగా మిక్స్ చేస్తున్నారు అని ఏ ప్రాంతంలో, హైదరాబాద్లో మీరు చెకింగ్ చేశారు కాబట్టి హెచ్‌ఫాస్ట్ ఆధ్వర్యంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా బీఫ్ అనే నేమ్ బయటికి వస్తుంది? సో మన రీసెంట్‌గా ఒక గోల్కొండ జోన్ నుంచి ఒక కేసు మేము బుక్ చేశాము. మన విశ్వసనీయ సమాచారం పైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకటి షాప్ ఓనర్, మటన్ షాప్ ఓనర్ దీంట్లో మటన్‌లో బీఫ్ మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మటన్ ప్రైస్ ఎక్కువ ఉంది, బీఫ్ ప్రైస్ తక్కువ ఉంది. టు గెయిన్ మానిటరీ బెనిఫిట్స్, అది ఎక్కువ ప్రాఫిట్ కోసం ఈ పర్సన్ కొన్ని మటన్ ఐటెంలో బీఫ్ ఐటెం మిక్స్ చేసి కొన్ని లోకల్ కన్జ్యూమర్స్లో ప్లస్ కొన్ని రెస్టారెంట్లో సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన హెచ్‌ఫాస్ట్ టీమ్, సిసిఎస్ టీమ్ మరియు జిహెచ్ఎంసీ ఆఫీసర్ అక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. అది ఆల్మోస్ట్ 50 kg వరకు బీఫ్ ఐటమ్స్ కూడా మన షాప్లో దొరికింది. సో వాళ్ళపైన ఇమీడియట్లీ క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఆ కేసు తర్వాత కొంతమంది వేరే షాప్ గురించి కూడా మన దగ్గరికి పబ్లిక్ నుంచి కంప్లైంట్ వచ్చాయి. దీనిపైన కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఉంది అండ్ ఇది గ్రాస్ వయలేషన్స్ ఉంది. సో వాళ్ళపైన కూడా ఎవరెవరు ఇది చేస్తున్నారు వాళ్ళపైన కూడా మేము ఖచ్చితంగా యాక్షన్ చేస్తాము. సార్ ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్‌లో కల్తీ జరుగుతుందా? వెజ్ ఫుడ్‌లో కల్తీ జరుగుతుందా? కల్తీ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రోడక్ట్లో జరుగుతుంది. సో మన మెయిన్ అబ్జర్వేషన్ అంటే లాస్ట్ 3 నెలల నుంచి మెయిన్లీ డైరీ ప్రొడక్ట్స్లో చాలా కల్తీ జరుగుతుంది. పన్నీర్ కావచ్చు, కర్డ్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, ఈ అన్ని డైరీ ప్రొడక్ట్స్లో చాలా కల్తీ చేస్తున్నారు. అది చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేయడం, తర్వాత పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, స్టార్చ్ కోసం మైదా,
వేరే ఐటమ్స్ మిక్స్ చేయడం, అది చాలా ఈ మిల్క్ ప్రొడక్ట్స్లో జరుగుతుంది. తర్వాత సెకండ్ ఇష్యూ బయటకు వచ్చిందంటే నాన్ వెజ్ ప్రోడక్ట్ గురించి. ఈ నాన్ వెజ్ ప్రోడక్ట్ చాలామంది షాప్ ఓనర్స్ అది వితౌట్ ఎనీ వ్యాలిడ్ లైసెన్స్, వితౌట్ ఎనీ ఫ్రీజింగ్ ఫెసిలిటీ లాంగ్ టైంలో స్టోర్ చేస్తున్నారు. ఇది నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్ స్టోర్ చేయాలి అంటే ప్రాపర్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ ఉండాలి, దీంట్లో టెంపరేచర్ -18 అండ్ లోవర్ ఉండాలి. సో ఆ -18 అండ్ లోవర్ టెంపరేచర్లో అది లాంగ్ టర్మ్ కోసం మీరు స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ చాలామంది ఈ ఆఫెల్ షాప్ వాళ్ళు, చికెన్ మటన్ షాప్ వాళ్ళు ఇది వితౌట్ ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా అది స్టోర్ చేస్తున్నారు. అది చాలా డేంజరస్ ఉంది. తర్వాత రీసెంట్గా ఒక చికెన్ వేస్ట్ గురించి కూడా మేము ఆల్మోస్ట్ 100 టన్ వరకు మటీరియల్స్ ఇచ్చేసాము. దీంట్లో కూడా ఇది చికెన్ వేస్ట్ మటీరియల్. మన హైదరాబాద్లో చాలా చికెన్ మటన్ లవర్ చాలామంది ఉన్నారు. అది సో రెగ్యులర్గా హ్యూజ్ చికెన్ వేస్ట్ మటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ చికెన్ వేస్ట్ మటీరియల్ ఖచ్చితంగా ఇది జిహెచ్ఎంసి ప్లాంట్లో పోవాలి, అక్కడ రీప్రోసెస్ చేసి తర్వాత యాజ్ ప్రోటీన్ ఫుడ్ ఫర్ డాగ్, ఫిష్ మన యూజ్ చేయొచ్చు. బట్ ఇది బైపాస్ చేసి కొంతమంది ట్రేడర్స్ డైరెక్ట్గా చికెన్ మటన్ షాప్ నుంచి ఇది చికెన్ వేస్ట్ తీసుకొని ఆంధ్రాలో చేపల చెరువు కోసం సప్లై చేస్తున్నారు. సో అది కూడా చాలా డేంజరస్ ఉంది. అది చేపల చెరువుకి ఇస్తే డైరెక్ట్లీ వితౌట్ ప్రాసెస్ వేస్ట్ మటీరియల్ అది తిని కార్సినోజెనిక్ ఏజెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సేమ్ ఫిష్ మన తిని తర్వాత మన కూడా క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రకరకాలుగా ఇష్యూస్ బయటకి పడండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, మసాలా స్పైసెస్ కావచ్చు, అన్ని ప్రోడక్ట్లో ఇది జరుగుతుంది. సో ఇప్పటి వరకు హెచ్ఫాస్ట్ ఆధ్వర్యంలో తనిఖీ చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ సంఖ్య ఏమైనా చెప్పగలుగుతారా? అది ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు, బట్ చాలామంది రెస్టారెంట్ పైన రేట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా మన హెచ్ఫాస్ట్ టోల్ ఫ్రీ నెంబర్లో మ్యాక్సిమం కంప్లైంట్స్ అది ఈ రెస్టారెంట్ గురించి వస్తున్నాయి. ఈ హోటల్స్ ఫుడ్ తిని తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అయింది, అక్కడ స్టేల్ ఫుడ్ ఉంది, స్మెల్ మంచిగా రావట్లేదు, అన్హైజీనిక్ కండిషన్ ఉంది, కాక్రోచెస్ ఉంది ఫుడ్లో. అది రకరకాలుగా కంప్లైంట్స్ ఇప్పటివరకు వచ్చాయి. అది ఫేమస్ రెస్టారెంట్ నుంచి కూడా వచ్చాయి కంప్లైంట్స్. సో అందరిపైన యాక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే ఈ రీసెంట్గా ఇది కామర్స్ వెబ్సైట్స్, ఈ చాలామంది కామర్స్ వెబ్సైట్ నుంచి ఇది రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్ సప్లై చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ వేర్ హౌసెస్, డార్క్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళది సిటీ అవుట్స్కర్ట్స్లో. సో జెప్టో, బ్లింకిట్, అమెజాన్ రకరకాలుగా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ వేర్ హౌసెస్లో ప్రాపర్ హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయట్లేదు. సో రీసెంట్గా ఒకటి కేసు బుక్ చేయడం జరిగింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే స్టోర్లో చాలా కాక్రోచెస్ ఉన్నాయి, అన్హైజీనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పబ్లిక్ ఈ డిజిటల్ వరల్డ్లో చాలామంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. సో దీని గురించి దీనిపైన కూడా మేము రెగ్యులర్గా వాచ్ పెడుతున్నాము. తర్వాత ఈ ఆన్లైన్ ఫుడ్ జొమాటో, తర్వాత స్విగ్గీ, వేరే వెబ్సైట్ నుంచి కూడా ప్రిపేర్డ్ ఫుడ్ పబ్లిక్ ఆర్డర్ చేస్తున్నారు. సో కొంతమంది ఇది క్లౌడ్ చికెన్ మెయింటైన్ చేసి అక్కడ నుంచి ఈ ఆన్లైన్ వెబ్సైట్లో సప్లై చేస్తున్నారు. సో ఈ క్లౌడ్ కిచెన్ పైన కూడా మేము నిఘా పెట్టి ఉన్నారు. అక్కడ కూడా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి, రూల్స్ ఫాలో చేయాలి, క్లీన్లీనెస్ ఉండాలి. దీనికోసం కూడా మన హెచ్ఫాస్ట్ టీమ్ రెగ్యులర్గా నిఘా పెట్టి ఉన్నాము. ఓకే, మీ హెచ్ఫాస్ట్కి మా సాక్షి ఛానల్ తరఫున అంటే మేము కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నాము. ఇప్పుడు మీరు ఫుడ్ కల్తీ పైన ఇప్పుడు మీరు చెకింగ్స్ మొదలు పెట్టారు, తనిఖీలు. అలాగే వాటర్ కల్తీ కూడా జరుగుతుంది హైదరాబాద్లో. ముఖ్యంగా క్యాన్స్ 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ వరకు కూడా అమ్ముతున్నారు. మినరల్స్ అని చెప్తున్నారు వాటర్, బట్ వాటర్ ప్యూరిఫై లేదు. ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో, బస్తీలల్లో, గల్లీలల్లో, పెద్ద రెస్టారెంట్స్ పక్కన షాపులలో వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. బట్ వాటిలలో వాటర్ ప్యూరిఫై కనిపించట్లేదు, ఆ టేస్ట్ లేదు, పెట్టిన డబ్బులకి ఆ నాణ్యత దొరకట్లేదు. దీనిపైన మీరు ఏమైనా చెప్తారా? యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? మేము ఈ హెచ్ఫాస్ట్ కింద ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 50 కేసెస్ ఈ ఇల్లీగల్ వాటర్ ప్లాంట్ పైన కూడా బుక్ చేయడం జరిగింది. సో చాలామంది ఇది వాటర్ ప్లాంట్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ లైసెన్స్ ఆపరేట్ చేస్తున్నారు. అది ప్యాకేజింగ్ మంచి లేదు, వాటర్ మంచి లేదు, దీంట్లో న్యూట్రియంట్స్ మిక్స్ చేస్తున్నారు, అది కూడా మంచి లేదు. అది టీడీఎస్ లెవెల్ మేము క్యాల్కులేట్ చేస్తున్నాము. ఆ టీడీఎస్ లెవెల్ ఇంకా ప్రాపర్గా ఉండాలి, అది కూడా చాలా వైలేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 50 కేసెస్ మేము బుక్ చేసాము. ఆల్ మషనరీ అన్ని ఐటమ్స్ కూడా మేము స్ట్రీచ్ చేసాము. ఇంకా ఫర్దర్ కంప్లైంట్స్ ఉన్నాయి.
సో పబ్లిక్ నుంచి రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి, దీనిపైన కూడా మేము యాక్షన్ చేస్తున్నాము. సో ఇప్పుడే మళ్ళీ ఒకసారి ఈ హైదరాబాద్లో ఉన్న అన్ని వాటర్ ప్లాంట్ పైన కూడా మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాము. ఎవరెవరు అది వైలేషన్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా ఫ్యూచర్లో కేసెస్ బుక్ చేస్తున్నాం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలోనే ఎక్కువ జరగడానికి గల కారణం ఏంటి? అంటే ఇక్కడ ఈజీగా ప్రజలు ఏది పెట్టినా తినేస్తారు అనే ఉద్దేశంతో అలా భావిస్తున్నారా? ఓనర్స్, రెస్టారెంట్, హోటల్ ఓనర్స్ అయినా? ఇది కరెక్ట్ కాదు. ఇది కల్తీ ఆహారం ఓన్లీ హైదరాబాద్లో లేదు, ఇది మొత్తం దేశంలో ఇది నడుస్తుంది. ఓన్లీ మేము యాక్షన్ చేస్తున్నాము, దీని గురించి ఇంత ఇష్యూ బయటకి వస్తున్నాయి. అన్ని చోట్ల ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు అన్ని చోట్ల ఇది జరుగుతుంది. ఇది హైదరాబాద్ దీంట్లో అది యూనిక్ లేదు, హైదరాబాద్లో ఎక్కువ జరుగుతుంది. బట్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి తర్వాత ఈహెచ్ ఫాస్ట్ టీమ్ లాస్ట్ 100 days నుంచి రెగ్యులర్గా యాక్షన్ చేస్తున్నాము. కాబట్టి చాలా మంది షాకింగ్ ఇష్యూస్ బయటకి పడింది. సో ఇది చాలా కామన్ ఉంది అది, అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్ ఉంది ఇప్పుడు వరకు. సో ఈ కల్తీ ఆహారం చెక్ చేయడానికి, ఈ రెస్టారెంట్ చెక్ చేయడానికి చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉన్నాయి ఇప్పుడు వరకు అన్ని ప్లేసెస్లో. బట్ మన ఈ హైదరాబాద్లో ఒక స్పెసిఫిక్ డెడికేటెడ్ టీమ్ ఫామ్ చేసి తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ జిహెచ్ఓ ఆఫీసర్ అందరు కోఆపరేషన్తో ఇది మేము యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇష్యూస్ బయటకి వచ్చింది. సో అదే బయటకి వస్తుంది, అరే హైదరాబాద్లో చాలా ఎక్కువ జరుగుతుంది, అది కరెక్ట్ లేదు. అది జస్ట్ మేము యాక్షన్ చేసాము కాబట్టి మల్టిపుల్ ఇష్యూస్ బయటకి వచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఇటు ప్రజల దగ్గర నుంచి మొదలు పెడితే అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కిచెన్లోకి వెళ్ళగానే ఫస్ట్ తనిఖీలు చేసేటప్పుడు మీరు ఏం గమనిస్తారు సార్? వెళ్ళగానే ఏం చూస్తారు? సో మన సైడ్లో హెచ్ ఫస్ట్ టీమ్తో పాటు ప్రతి టైం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళపైన ఒక రూల్ పొజిషన్స్ ఉన్నాయి, ఏం చెక్ చేయాలి, అది వెదర్ ఫుడ్ బిజినెస్ లైసెన్స్ ఉన్నాయా లేదా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఫాలో చేస్తున్నారో లేదా, అక్కడ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, తర్వాత ఈ అన్ని ఐటమ్స్ అక్కడ ఎట్లా స్టోర్ చేస్తున్నారు, తర్వాత అక్కడ ఏదైనా ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తున్నారు లేదా ఏదైనా ఎక్స్పైర్డ్ ఐటమ్ యూజ్ చేస్తున్నారు, ప్రతి ఐటమ్నైనా మేము వెరిఫై చేస్తాము. ఆ వెరిఫై చేసిన తర్వాత ఏదైనా వైలేషన్స్ ఉన్నాయి దీని ప్రకారం మేము యాక్షన్ చేస్తాం. హైదరాబాద్లో ఒక కల్చర్ ఉంది సార్, కొత్త కల్చర్ వచ్చింది ఫుడ్కి సంబంధించి. ఐటీ ప్రాంతంలోనైనా, ఐటీ కారిడార్ ప్రాంతంలోనైనా, ఇటు సిటీ అవుట్స్కట్స్లోనైనా ఒక ఫుడ్ స్టాల్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు ఒకటే ప్రాంతంలో. అక్కడ వాళ్ళు లైసెన్స్ తీసుకొని అలాంటి ఫుడ్ స్టాల్స్ నిర్వహిస్తారా? లేకపోతే ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది ప్రజలకి, బయటకు వచ్చి చెప్పుకోలేరు, 2 days రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా అని. మీకేమనిపిస్తుంది ఈ విషయం పైన? కరెక్ట్, అది చాలామంది ఈ స్ట్రీట్ వెండర్స్ తర్వాత కొంతమంది స్మాల్ ఇది హోటల్ ఓనర్స్ అది వితౌట్ లైసెన్స్ ఇది బిజినెస్ నడిపిస్తున్నారు. సో అది చాలా గ్రాస్ వైలేషన్స్ ఉంది. ఆ బిజినెస్లో కూడా వాళ్ళు కొన్ని చీప్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయడం, ఇల్లీగల్ సాసెస్ యూజ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ యూజ్ చేయడం, అదే చేసిన తర్వాత ఇది ఫుడ్ పాయిజనింగ్ లాగా, వేరే స్టమక్ అప్సెట్ లాగా ఇష్యూస్ రెగ్యులర్గా వస్తున్నాయి. మన దగ్గరికి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. రీసెంట్గా కూడా ఈ పబ్లిక్ కంప్లైంట్ పైన మేము ఆల్మోస్ట్ 3-4 ఈ చికెన్, మటన్ ఫ్రై గోడౌన్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే ఇది చాలా డేస్ నుంచి అది చికెన్ అక్కడ స్టోర్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రాపర్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ. అండ్ తర్వాత ఈ చికెన్లో ఆర్టిఫిషియల్ కలర్, రెడ్ కలర్ మిక్స్ చేసి మంచి కలర్ రావాలి దీనికోసం అది కలర్ యూజ్ చేస్తున్నారు. తర్వాత సేమ్ ఎడిబుల్ ఆయిల్, ఫ్రైయింగ్ ఆయిల్ మల్టిపుల్ టైం యూజ్ చేస్తున్నారు. అది కూడా చాలా డేంజరస్ ఉంది. సో రకరకాలుగా ఇష్యూస్ మన బయటకి వచ్చింది అది. సో దీనిపైన కూడా మేము నిఘా పెట్టి ఉన్నాము. మన సైడ్ నుంచి రెగ్యులర్గా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ గురించి, తర్వాత ఈ మ్యానుఫ్యాక్చర్ గురించి, రెస్టారెంట్ ఓనర్ గురించి, కిరాణా షాప్ అసోసియేషన్ గురించి. ఎందుకంటే చాలా మందికి అవగాహన కూడా లేదు. ఇది లీగల్ ఉంది, ఏ ఇల్లీగల్ ఉంది అది కూడా చాలా మందికి అవగాహన లేదు. సో వాళ్ళ అవేర్నెస్ కోసం కూడా మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో పాటు మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మన ఈ 100 daysలో అబ్జర్వేషన్ అంటే ఈ కల్తీ చేసే వాళ్ళు 2 types ఉన్నారు, అది షాప్ ఓనర్స్. ఒకటి అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు అది ఏ అలౌడ్ ఉంది ఏ లేదు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ వాళ్ళకి తెలియదు. సో వితౌట్ ఎనీ ఇంటెన్షన్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ సెకండ్ కేటగిరీ వాళ్ళకి తెలుసు, అన్ని నాలెడ్జ్ ఉంది, తర్వాత కూడా ఇంటెన్షనల్గా హ్యూజ్ ప్రాఫిట్ కోసం, తక్కువ ప్రైస్లో ఎక్కువ మనీ కోసం వాళ్ళు చేస్తున్నారు. సో అది కూడా మేము రెగ్యులర్గా అది మన యాక్షన్ కూడా అదే పరంగా ఉంది. అది
ఎవరైనా ఇంటెన్షనల్గా అది చేస్తున్నారు, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ ఉంది, క్రిమినల్ కేసు ఉంది. ఎవరైనా బై మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళ కోసం అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం, అది మన రెగ్యులర్ స్ట్రాటజీ ఉంది. సార్ ఇప్పుడు హెచ్ ఫాస్ట్ నేమ్ పేరు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళ దగ్గర వరకు మారుమవుతుంది కొన్ని రోజులుగా. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ లాంటి ప్రాంతంలో ఫుడ్ స్ట్రీట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే అక్కడ కూడా అప్పుడప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, అక్కడ కూడా చెకింగ్స్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సో మన ఇప్పుడే ఇది హెచ్ ఫాస్ట్ టీమ్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్ వరకు పని చేస్తుంది. బట్ మన టోల్ ఫ్రీ నెంబర్లో అన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి, తర్వాత ఈ బయటకి కమిషనరేట్ ఏరియా నుంచి కూడా కంప్లైంట్ వస్తున్నాయి. సో అప్పుడే మన టీం ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లో ఫార్వర్డ్ చేసి, లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి అక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. బట్ మన మెయిన్ ఫోకస్ ఇప్పుడే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లిమిట్లో ఉంది. ఓకే సార్. ఇక సార్ మీ హెచ్ ఫాస్ట్ తరఫున మీరు హైదరాబాద్ ప్రజలకి ఫుడ్ అవగాహన విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మన మెయిన్ ఈ అన్ని రిసీవింగ్ ఎండ్లో మన కన్జ్యూమర్ ఉన్నారు, జనరల్ పబ్లిక్ ఉన్నారు. సో జనరల్ పబ్లిక్ చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది ఫుడ్ ఇష్యూ అంటే ప్రతి ఇంటికి ఇష్యూ. అది మన ఇష్యూ కాదు, ఇది వేరే వాళ్ళ పక్క వాళ్ళ ఇష్యూ అది కాదు, ఇది ప్రతి ఇంటికి ఇష్యూ అది. సో ఫుడ్ ఇష్యూ పైన మీరు చాలా జాగ్రత్త ఉండాలి. మీరు ఏదైనా పర్చేజ్ చేస్తున్నారో అప్పుడే ఈ ప్యాకేజింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ప్రాపర్గా చూడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూడాలి. తర్వాత ఈ లూజ్ ఐటమ్ మీరు అవాయిడ్ చేయండి పర్చేజ్ చేయడం. ఎందుకంటే మ్యాక్సిమం కల్తీ ఈ లూజ్ ఐటమ్స్లో జరుగుతుంది. సో ఈ లూజ్ నెయ్యి కావచ్చు, లూజ్ మిల్క్ కావచ్చు, లూజ్ ఏదైనా ఐటమ్ కిరాణా షాప్ నుంచి కూడా ఆ లూజ్ ఐటంలో కల్తీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అది. సో అది లూజ్ ఐటమ్ అవాయిడ్ చేయండి అండ్ జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మన రెగ్యులర్గా ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ జనరల్ పబ్లిక్ నుంచి వస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ అవేర్ ఉంటే, పబ్లిక్లో మంచి అవగాహన ఉంటే ఖచ్చితంగా ఇది మన కంట్రోల్ చేయడానికి చాలా ఈజీగా అయితే అది. తర్వాత మన పబ్లిక్ గురించి మేము హెచ్ ఫాస్ట్ నుంచి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము, 8712661212. ఈ నెంబర్ పైన కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అది మీ కంప్లైంట్ పైన ఖచ్చితంగా మన హెచ్ ఫాస్ట్ టీమ్ స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము అది. సో మన హెచ్ ఫాస్ట్ నుంచి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఇది కల్తీహార్ నిర్మూలన చేయడానికి రెగ్యులర్గా 24/7 మన టీం పని చేస్తుంది. దీంట్లో మన పబ్లిక్ సహయోగం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో పబ్లిక్ నుంచి వచ్చి కంప్లైంట్స్ పైన యాక్షన్ చేయడం, ఈ కల్తీహార్ సిటీలో ప్రివెంట్ చేయడం, అదే ఉద్దేశంతో మన ఈ టీం పని చేస్తుంది. హెచ్ ఫాస్ట్ కంప్లైంట్ నంబర్ గూగుల్లో వస్తుందా సార్ సెర్చ్ చేస్తే? ఎస్ ఆల్ అవైలబుల్ ఉన్నాయి. మన హెచ్ ఫాస్ట్ సోషల్ మీడియా హ్యాండిల్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది అది. అక్కడ కూడా మేము రెగ్యులర్గా అప్డేట్ పెడుతున్నాము అది. సో వాట్ ఎవర్ యాక్షన్ మేము చేస్తున్నాము అది రెగ్యులర్గా అది సోషల్ మీడియా అకౌంట్లో కూడా పెడుతున్నాము. సో చూసారుగా వ్యూవర్స్, ఒకప్పుడు ఫుడ్ సేఫ్టీ పైన కంప్లైంట్ చేయాలంటే FSSAIకి కంప్లైంట్ చేయాలి, ఏ నంబర్ అని చాలా వెతుకునే వాళ్ళు, ముందు వెనుక ఆలోచించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకండి, మీకోసం హెచ్ ఫాస్ట్ వచ్చింది. హైదరాబాద్లో ఎక్కడ ఫుడ్ కల్తీ జరిగినా వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ చేయొచ్చు, ఫేస్బుక్, గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకోసం హెచ్ ఫాస్ట్ నంబర్ అయితే ఖచ్చితంగా ఉంది అక్కడ. ఆ నంబర్కి మీరు వెంటనే కంప్లైంట్ చేస్తే అధికారులు వచ్చి ఆ హోటల్ పైన, రెస్టారెంట్ పైన కల్తీ ఫుడ్ విషయం పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనిషికి ఆరోగ్యానికి మించింది ఇంకేం లేదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఆరోగ్యంగా ఉంటే, కానీ ఆరోగ్యం లేకపోతే మనం మనిషిమే ఉండం ఈ ప్రపంచంలో. కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి ఫుడ్ విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో అని చెప్తున్నారు టాస్క్ ఫోర్స్ DCP వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ గారు. థ్యాంక్ యూ సార్.